మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న మన బడ్జెట్ సమావేశాల డాక్యుమెంట్తో ఈ సమావేశాలు ముగించారు. ఓకే, బడ్జెట్ గురించి అప్పుడే చెప్పాము. కానీ విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో 2047ది, ఇది స్వర్ణాంధ్ర 2047 ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా చెబితే ఎట్లా అని అందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎవరో చెప్పినారంటే వాళ్ళు ఏదో తెలిసో తెలియకో లేదంటే కొద్దిగా వేరు వేరు కారణాలతో వాళ్ళు చెప్పారని అనుకోవచ్చు. చంద్రబాబు గారు ఇంతంతో చెప్పాడు, ముఖ్యంగా ఆర్థిక విషయాలంటే సహజంగా ప్రజలందరూ కూడా సీరియస్గా తీసుకుంటారు. ఈ విజన్ 2047 ఈ నిజంగా దీంట్లో ఆయన చెప్పింది చూస్తే అంతా ఊహాలోకంలో తేలిపోతున్నట్లు ఉంటుంది. యాక్చువల్గా మన పర్ క్యాపిటా ఇన్కమ్ $3,200 ఇప్పుడు ఉందని చెప్తే నీకు 2047 వచ్చేలోగా అంటే 23 ఏళ్ల తర్వాత $42,000 ఉంటుందని చెప్పాడు. $42,000 అంటే అది ఏ రకంగా సాధ్యమో. పైగా మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ₹40 మనం చూసాము, ఇప్పుడు అప్పుడే ₹82. నేను 2047కి ఖచ్చితంగా చెప్తాను, అప్పుడు ఒక డాలర్కి $200 మినిమం ఉంటుంది. అంటే ఏమి పర్ క్యాపిటా ఇన్కమ్ $84 లక్షల ఉంటుందని చెప్పినాడు. అసలు ఏ రకంగా చూసినా ఇది సాధ్యమా? అందులో మళ్ళీ చంద్రబాబు గారు చెప్పడం భావ్యమా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా చెప్పాడు. $19.3 బిలియన్ ఇప్పుడు ఉంది, దాన్ని ఏదో డబుల్ చేస్తామో ట్రిపుల్ చేస్తామంటే దానికి అర్థం ఉంది. ఒకేసారి $450 బిలియన్ పెరుగుతుందని చెప్పాడు. మరి అది ఏ రకంగా పెరుగుతుందో దానికి ఆయన చెప్పాలి. ఏమన్నా పక్క రాష్ట్రాలతో అంత కొనుగోలు చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదంతా కూడా మన రాష్ట్రంలో రాసుకుంటాడేమో తెలియదు. దీనికంటే బాగా విచిత్రమైనది ఏమంటే, పేదరికం లేని సమాజం నిర్మించాలని ఆశించడంలో కోరుకోవడంలో తప్పులేదు, కానీ అసలు ఈ డిస్పారిటీస్ అంతరాలన్నీ తగ్గిస్తాము అని చెప్తా ఉన్నాడంటే నాకు అర్థమే కాలమడి. చంద్రబాబు నాయుడు గారు చూసి చదువుతున్నాడా, లేకపోతే ఊరికి ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్తా ఉన్నాడో ఏమో తెలియదు. మీరు సీఎంగా 95 నుంచి ఉన్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆర్థిక అంతరాలు తగ్గాయా, పెరిగాయా? లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ 10 ఏళ్ల కాలంలో ఉంది. భారతదేశంలో లేదా మన రాష్ట్రంలో ప్రజల మధ్య డిస్పారిటీస్ పెరిగాయి తప్ప తగ్గలేదు. పైగా మీరు అంబానీలకు అదానీలకు ఎక్కడికెక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ అని దోచిపెడుతూ వాళ్ళని కుబేర్లు చేసి మళ్ళీ పైగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ అంతరాలను తగ్గించాం అని అంటే ఎవరి చెవిలో పూలు పెట్టడానికి మీరు ఎంత చెప్తాన్నారు నాకు అర్థం కాదు. కాబట్టి నేను గ్యారంటీ చెప్తా, ఈ విషయాలు ఎవరో మాట్లాడితే బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం మాత్రం భావ్యం కాదు. దీనిపైన డిబేట్ జరగాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీలో ఆడ డిబేట్ లేదు. ఎట్లా మీరు ఏం చెప్పినా అందరూ వింటారు, చేతులు ఎత్తారు, బల్లలు కూడా జరుస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీకి కూడా రారు కాబట్టి. కాబట్టి ఏమంటే దీనిపైన ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2014 డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్ పైన నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దీనిపైన ఒక చర్చ పెట్టండి. మీరు చెప్పింది దానిపైన చర్చ జరగాలని మీరు కూడా కోరుతూ ఉన్నారు కదా, చర్చ పెట్టండి. మీకు వీలు కాకపోతే ఫైనాన్స్ మినిస్టర్కి ఆయన ఆధ్వర్యంలో ఒక చర్చ చేయించండి. ఆ రకంగా చేస్తే నిజంగా భూమి మీద నడుస్తారు. నిజంగా ఈ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ఉందో ఇది భూమి మీద నడిచినట్లు లేదు. ఏదో విమానంలోంచి చూస్తే అంతా కూడా బాగుందని చెప్పినట్లుంది. మీరు అసలు ఎక్కడ $3,200 దాన్ని $42,000 పెంచుతామని చెప్తావు. ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం, అంతరాలు తగ్గిస్తామంటారు.
ఒక పక్క మీరు దోచిపెడతా ఉన్నారు అవతల. కాబట్టి ఏమంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టే డాక్యుమెంట్ మినహా ఇది ఏ మాత్రం కూడా నిజంగా ఇది ఉపయోగపడాలంటే దీనిపైన డిబేట్ చేయండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ సిన్సియర్ దెర్ షుడ్ బి ఏ డిబేట్ ఆన్ ఇట్. అప్పుడు డిబేట్లో అనేక విషయాలు చాలామంది ఉన్నారు అసెంబ్లీలో కంటే బయట చాలామంది కూడా మేధావులు ఉంటారు, ఆర్థికవేత్తలు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి దీనిపైన డిబేట్ పెట్టాలని కోరుతా ఉన్నారు. ఇక రెండవ ముఖ్యమైన అంశము మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఇది అదానిది. చివరికి ఇవాళ వైట్ హౌస్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడారు దీని గురించి. భారత అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి, ఈ ఒక్క అదాని అంశం వల్లనే ఇదేమి కాదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో 2100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారు. అది 4 రాష్ట్రాల్లోని కూడా ఆ రాష్ట్రాలు కూడా స్పెసిఫై చేశారు, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. కానీ 2100 కోట్లలో 1750 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ ఏపీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇచ్చారు. ఒక ఆఫీసర్ ఎవరైనా తీసుకుంటే 1 కోటి 2 కోట్లు వాళ్ళు తీసుకోగలరు, కానీ 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకోవాలంటే దానికి పెద్ద ఆఫీసరే ఉండాల. అసలైన ఆఫీసర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేరు. తర్వాత దీనికి చాలా క్లియర్గా దీనికి ఎక్కువ చదువుకోనక్కర్లే, ఎక్కువ వితండవాదం చేయాల్సిన పని కూడా లేదు. నీకు గుజరాత్లో ఎన్టీపీసీ నుంచి వాళ్ళు ₹99 కొంటే నువ్వు సేమ్ ఇయర్ సేమ్ పీరియడ్లో నువ్వు సెకీ ద్వారా ₹2.49 నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావంటే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లేదంటే 10 ఏళ్ల తర్వాత అంటే అది వేరే విషయం. సేమ్ పీరియడ్లో ఎన్టీపీసీ కూడా అది గవర్నమెంట్దే కదా, సెంట్రల్ గవర్నమెంట్దే. సెకీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నావు. మరి ఆడ ₹99 చేసుకున్నప్పుడు నువ్వు ₹2.49 పర్ యూనిట్ 50 పైసలు పెంచి దాదాపు 25 ఏళ్ల పాటు ప్రజలపైన 1,00,000 కోట్ల రూపాయల భారం మోపడానికి నువ్వు అగ్రి అయినావు. పైగా అప్పుడు మంత్రిగా ఉన్నాయన ఇవాళ ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నాకు చెప్పలేదు, అర్ధరాత్రి ఫోన్ చేసి సంతకం చేయమంటే నేను సంతకం చేయలేదు, క్యాబినెట్ తీసుకొని పోతే పాస్ చేశారు, ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆయన కూడా చెప్పాడు. ఇంకా క్లియర్ కట్ కేసు ఇది, పక్కా క్లియర్ కట్ కేసు ఇది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడింది. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆయన బీజేపీ ఎంపీ ఇచ్చాడు, మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాదు కదా అన్నారు. కరెక్టే, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం కాదు, కానీ ఈ 1750 కోట్ల రూపాయలు మీరిద్దరూ వాటాలు వేసుకుని పంచుకున్నారని మేము చెప్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మీరిద్దరు దొంగలు కూడా పంచుకున్నారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అదాని పేరు కూడా ఎత్తలేకపోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మరి అన్నీ చెప్తాడు, దొంగల రాజ్యం అంటాడు, అన్నీ అంటాడు. మరి ఇంత క్లియర్ కట్గా జరిగితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చెప్పమని నేను అడుగుతాను. మీరు కనీసం ఆ పేరు కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పైగా మీరేమంటున్నారు, అది స్టడీ చేస్తాము, స్టడీ చేసిన తర్వాత చెప్తాము అంటారు. మరి మీరు మా విధంగా మేమన్నా అయితే అవి ఇవి అని తెచ్చుకోవాలి రికార్డ్స్ అనుకోవచ్చు. టెక్నాలజీ గురించి ప్రపంచంలోనే మనంత బాగా ఉపయోగించే వాళ్ళు లేవన్నారు. మరి మీకు సబ్జెక్ట్ లేదా? సబ్జెక్ట్ ఇంతవరకు మీకు తెలియలేదా? తెలియకుండా కానీ మీ వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారా? యాక్చువల్గా ఇది జరిగినప్పుడు ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ ఆ రోజు హైకోర్టులో ఈ విషయాలన్నిటిపైన ఆల్రెడీ ఆయన ఫైల్ చేశాడు. మా పార్టీ తరఫున నేను కూడా ఫైల్ చేశాను. కాబట్టి మీ దగ్గర సమాచారం అంతా ఉంది. ఇది ఎక్కడైతే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయో అన్ని చోట్ల స్పందిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇది కెన్యన్ ప్రెసిడెంట్
of the principles enshrined in Article 10 of the Constitution on transparency and accountability, and based on new information provided by investigative agencies and partner nations, that the procuring agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum immediately cancel the ongoing procurement process for the JKIA expansion public-private partnership transaction. This is the reaction of a responsible government. Kenyan government ప్రెసిడెంట్ విలియం రూటో ఆయన వాళ్ళ పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు, అదానితో ఏదైతే అగ్రిమెంట్ ఉందో దీన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పి. మరి ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన పడుతూ ఉంటే మరి వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? దాన్ని స్టడీ చేస్తామని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరు చెప్పడానికి భయపడతా ఉన్నాడు. నువ్వు అదాని పేరే చెప్పలేకపోయినావు అసెంబ్లీలో. కాబట్టి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ కెన్యన్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో విలియం రూటో, మరి ఆయన రియాక్ట్ అయ్యాడు, మీరెందుకు రియాక్ట్ కావడం లేదు? ఎందుకు రియాక్ట్ కావడం లేదు? కాబట్టి చెప్తా ఉన్నాం, మీరు ఊరికే జగన్మోహన్ రెడ్డి దొంగ, జగన్మోహన్ రెడ్డి లంగా అని మీరు తిట్టుకుంటూ తిరిగితే ప్రజలు హర్షించరు. ఏదైతే దొంగతనం పట్టుబడిందని చెప్తా ఉన్నారో వెంటనే స్పందించాలి, ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి, ఎవరైతే ఇందులో ఉన్నారో అదానిని అరెస్ట్ చేయాలి, అదానితో పాటు ఈ కుంభకోణంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనిపైన రేపు సిపిఐ జాతీయ సమితి సమావేశాల్లో కూడా ఒక అజెండాగా డిస్కస్ చేస్తాం. దేశవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అదానిని అరెస్ట్ చేయాలి. ఈ కుంభకోణాల్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఏ పార్టీ అనేది నిమిత్తం లేదు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పక్కా దోపిడీది. అరే వేరే దేశాలు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు, మీరు పేరు చెప్పేకి భయపడతారా? మీరు మాట్లాడరా? కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ పక్కా దోపిడీ. 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులపైన భారం మోపే పద్ధతుల్లో ఈ 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని ఇవాళ భారాలు మోపారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మన కూడా 6,072 కోట్లు రెగ్యులేటరీ కమిషన్ వేసింది. మళ్ళీ ఇప్పుడు 11,826 కోట్లు భారం మోపుతూ ఉన్నారు. ఇది రాబోయే 25 ఏళ్ళు ఈ రకంగా భారాలు మోపుతున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.